నా పేరు సరస్వతి. ఏం చేస్తుంటారు మీరు? కూరగాయలు అమ్ముతాం. కూరగాయలు అమ్ముతారా? ఓకే. ఎక్కడ నుండి తెచ్చుకుంటారు కూరగాయలు? బోయినపల్లి, ఈడ భరత్ నగర్ అక్కడ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటారు. మార్కెట్. రేట్ ఎట్లున్నాయి మరి? రేట్లు బాగానే 2 months రేట్లు ఉన్నాయి. గిరాకీ లేదు, ఏం లేదు. గిరాకీ లేదు. రేట్ల చూసి గిరాకీ ఉంటలేదు. గిరాకీ ఉండలేదు అంతే. మరి ఎంత రోజుకి ఎంత వస్తాయి మరి? ఏం మాల్ పైసలు ఒక రోజు తెచ్చి 2 రోజులు అమ్మాలి. ఖరాబ్ అయితే లాసే అది. లాసే లాసే అది. ఎక్కడ ఉంటారు? గుట్ట, జయదిరిగుట్ట. ఏది మన కుత్బులాపూర్ నియోజకవర్గం అదే కదా? అంటే జగదిరిగుట్ట దాని కిందకి వస్తుంది. తెలియదు మరి. ఏంది మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీ ఆడవాళ్ళకి అంత పథకాలు మంచిగా ఇస్తున్నాడట, ఏంది ఏమన్నా? ఆయన ఇల్లు రాపిచ్చి ఏం అవుతుంది, వరకు ఇల్లు లేదు, ఉన్నోనికే వస్తుంది కానీ మాకు మాత్రం ఏది లేదు. ఏది లేదు, పేద రోడ్ల మీద పడేది ఉన్నది కానీ ఏం లేదు. ప్రజాపాలనలో అందరూ సంతోషంగా ఉన్నారు, అందరికి పథకాలు ఇస్తున్నాం అంటున్నారు కానీ మరి ఉన్నోనికే వస్తుంది కానీ మాకు పేదోళ్ళకి వస్తలేదు. ఇప్పుడు బిల్డింగ్ ఉన్నానుగా మళ్ళీ ఇల్లు వస్తుంది. మా పక్కనే బిల్డింగ్ ఆయనకు 2 మాటలు వచ్చింది. మరి మేమేం చేసినాం? ఏది లేదు. సర్వే చేస్తారు, చేసుకోపోయారు, 2 మాటలు చేసుకోరు, సర్వే రాలేదు. సర్వే చేసుకోపోయి సంవత్సరం పైన అవుతుంది, ఇల్లు లేదు, కిరాయికి. మరి అడిగిలా మరి ఎవరన్నా ఇట్లా నాకు ఇల్లు లేదు మరి ఇస్తే ఎవరికి కడతాం? ఎవరికి కడతాం మరి? ఇవ్వలే తెలిసిన వాళ్ళు అట్లా ఎవరు అడుగుతాం? 1,00,000 ఇల్లులు ఇచ్చేయాలట మరి హైదరాబాద్. 1,00,000 ఇల్లు అంటారు కానీ 1,00,000 ఇళ్ళలో మరి ఎవరికి ఇచ్చిండు ఎవరిని లేదు అది తెలియదు అంతే. మహిళలకు 2,500 లేదు అన్నాడు కదా. ఇక్కడ ఏం లేదు, 2,500 లేదు, 1 రూపాయి లేదు. ఏది లేదు ఆయన, ఏది లేదు, ఏది లేదు. తులం బంగారం లేదు, 1,25,00,000 లేవు, ఏం లేవు. చేసుకొని తిని బతుకుడే. ఒక రోజు నిన్న తెచ్చిన మాలు ఇవాళ ఇంకా ఓడవలే నమ్ముతో మాదే. మరి అదే అవద్దని చెప్తే మాకేమవుతుంది బిడ్డ? సాయంత్రం ఇంటికే మరి ఇక ఏం చేస్తాం? ఇక రేపు వాటి పోసారు అమ్ముకోవాలి, అది అంతే. లాస్ ఎంతనో అమ్ముకోవాలి మరి తప్పదు కదా. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ ప్రజాపాలన 6 గ్యారెంటీలు అంటా ఉన్నారు, సన్న బియ్యం అంటున్నారు, ఫ్రీ కరెంట్ అట, 500కే గ్యాస్ అట, ఏంది ఇవన్నీ వస్తున్నాయి? 900 గ్యాస్, 950 30 గ్యాస్, 1000 వట్టిగా 500 లేదు. కరెంటు బిల్ ఫ్రీ, 0 అకౌంట్ అంటే అది వీలేదు మాకు. నెలకు 2,500 వస్తుంది, ఒకసారి 3,000 వస్తుంది. ఏది లేదు. బియ్యం రేషన్లో సన్న బియ్యం వేస్తాయి మంచిగానే, మామూలుగా మంచిగానే. ఓట్లు వస్తే ఈసారి ఏంది మరి ఎవరికి వేద్దాం ఏంది మరి? ఇంత ముందు ఎట్లా అనిపించింది మరి? ఇంత ముందు న్యాయం అనిపించింది జరా మాకైతే. అదే కేసీఆర్ అన్న దాని న్యాయం ఉండే. కేసీఆర్ ఏం చేయలేదు, నేను వచ్చినాకనే అంత మంచిగానే 10 ఏళ్ళు నేనే ఉంటా అంటున్నాను. మరి ఉండాలి మరి, లేనోళ్ళకన్నా పేదోళ్ళకన్నా ఇల్లాది ఏమన్నా చూడాలి కదా. నువ్వు చూసలేదు, ఉన్నానికే ఇస్తున్నావు అంటే మాకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? ముఖ్యమంత్రి నాకు తెలియదు నాన్న, తెలియదు. రేవంత్ రెడ్డి పేరు రేవంత్ రెడ్డి పేరు విన్నా కానీ ఇక అతనేనా ముఖ్యమంత్రి? ఆయన పేరు ఆయన ఎన్నో మాటలైనా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది. ఈ ముగ్గురులో ఏమైనా తెలుసా అంటే ఎవరుంటే బాగుంటుంది ఏమైనా ఐడియా ఉందా? కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది మాకు ఐడియా. అంతేనా? కేసీఆర్ ఒకటే నోట్లో తిరుగుతుంది ఇక మాట, అంతేనా? బీజేపీ కూడా ఆయనతో జర మామూలుగానే కానీ కేసీఆర్ అంటే జర మామూలుగా ఏమో మాకైతే ఏం చేయలేదు ఇంతవరకు. బస్సు ఫ్రీ పెట్టినాడు. ఒకసారి ఎప్పుడు ఒక్కసారి బస్ ఎక్కితే ఎప్పటికి మాకు బస్ ఎక్కి పోతాం మన ఆయన. మా దందా మేము చేసుకుంటాం ఏదో ఆయన కాడికి ఎక్కుతాం. ఆడవాళ్ళకు బ్యాంకులో ఏదో 1,500 2,000 వేస్తానన్నా లోన్ లేదు, ఏం లేదు, ఏది లేదు, ఏది లేదు ఆయన, ఏది లేదు, అంతే, ఏది లేదు. ఏమో అది మరి నొక్కదాన్ని అంటే అవుతుందా? నాకైతే ఏమి నచ్చట్లేదు మరి, అంతే, నచ్చట్లేదు.